శ్రీకాళహస్తి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలంలోని బృందమ్మ కాలనీ ప్రాజెక్టు వీధిలో 60 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి దిశలో ముందుకు పోతుందని కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాళహస్తి మండలంలో నేడు 60 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధీకరణకు భూమి పూజ నిర్వహించామని రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. పొద్దున్నుంచి పలు కార్యక్రమాలు ప్రారంభించాం. డ్రైన్స్, రోడ్స్, అటనే శ్మశాన వాటికలు కూడా డెవలప్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అట్లనే బృందమ్మ కాలనీలో ఎక్కడైతే ఊరూరు దగ్గర బృందమ్మ కాలనీ ఉందో అక్కడ 16,50,000 పెట్టి అక్కడ 16 లక్షలు పెట్టి అక్కడ మొత్తం డ్రైన్స్ అన్ని కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉందో అది డెవలప్ చేస్తున్నాం. అక్కడ గుడి దగ్గర నుంచి ఒక రోడ్ అడిగారు, దాన్ని కూడా ఇమ్మీడియట్ గా దాని ప్రపోజల్స్ చేయమని చెప్పాము. అట్టనే ఈ వార్డులో మరి 33వ వార్డు ప్రాజెక్ట్ స్ట్రీట్, దీంట్లో దగ్గర 60 లక్షలు పెట్టి టోటల్ గా 6 lakhs గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంత ముందు నేను ఎలక్షన్స్ టైంలో వచ్చేటప్పుడల్లా రావడం, నాయకులు మాటలు చెప్పడం, ఇళ్లలో నీళ్లు ఉన్నప్పుడు వచ్చి ఫోటోలు తీసుకోవడం తప్ప నాకు తెలిసి ఏం చేసిన పాపం పోలే. ఎవరైతే 5 సంవత్సరాలు ఉన్నారో పాత ప్రభుత్వంలో మనం వచ్చిన తర్వాత ఈసారి లింకేజ్ ఆఫ్ ఏవైతే ఇక్కడ వర్షం పడితే చాలా ఇళ్లలో నీళ్ళు వస్తుంది, కొన్ని దగ్గరలో ఏదైనా కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి కట్టేస్తున్నారు. అవన్నీ కూడా కొంచెం క్లియర్ చేసి కొత్తగా డ్రైన్స్ అన్ని వేసి తీసుకుపోయి పైప్ లైన్ పెట్టుకొని దాన్ని ఎస్టీపీ కలపాలని ప్లాన్ చేస్తాం. టెంపరీగా అయితే ఇక్కడ వరకు చేసి వదులుతాం, మళ్ళీ పైప్స్ కూడా తెస్తాం. ఆ ల్యాంకోలో ఏదైతే పెద్ద పైప్స్ ఉన్నాయో తెచ్చి పెట్టుకొని మొత్తం వాటర్ కూడా తీసుకొని దాంట్లో ఓపెన్ పెట్టేటట్టు క్లీనింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. అట్నే పక్కన శ్మశాన వాటికి చూసాం, ఆ శ్మశాన వాటికి కూడా ఇమీడియట్ గా క్లీన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారికి కావచ్చు, దాన్ని డి గారు కూడా పెట్టాం. అదంతా కూడా క్లీన్ చేసుకొని అక్కడ ఏరియాలో వాటర్ అంతా గలీజ్ లేకుండా, ఎందుకంటే చనిపోయిన తర్వాత అక్కడ పోయి కర్మక్రియలు చేసేటప్పుడు అది గలీజుకుంటే బాగాలేదు. అవన్నీ కూడా నీట్ గా డెవలప్ చేసి ఈ ఏరియాకి మొత్తం కూడా ఇవ్వబోతున్నాం. అట్నే పక్కన కూడా ధోబీ ఘాట్ దగ్గర పోయి రావడం జరిగింది. అది కూడా 92లో నాన్న ఎమ్మెల్యే అయిన కొత్తల్లో అది కట్టినారు, నాయన ఉంది. సో దాన్ని మళ్ళీ తిరిగి కట్టాలని ఒక మంచి సంకల్పంతో దాన్ని మంచిగా డెవలప్ చేసి ఈసారి అప్పుడు నాయన బోర్డు పక్కన నా బోర్డు పెడతా. అప్పుడు 93 బొజ్జల గొప్ప, అప్పుడు 93లో న్యాయం చేసింది. ఇప్పుడు మళ్ళా 2005లో మనం దాన్ని కట్టి మళ్ళీ ఈ వార్డుకి అంకితం చేస్తా. తప్పకుండా దాన్ని కూడా ఎస్టిమేషన్ రెడీ చేయమని చెప్పాం. ఈసారి కూడా ఈ వార్డులో కూడా కొన్ని ఇబ్బందులు చెప్పారు ఒకటి, ఒక రోడ్డు చెప్పారు, దాని తర్వాత సైడ్ డ్రైన్స్ ఒకటి చెప్పారు, అది కూడా ఎస్టిమేట్ రెడీ చేయమన్నా. అట్నే సీసీటీవీ ఫుటేజ్ కెమెరాస్ కూడా కొంతమంది అడుగుతున్నారు. ఒక లేడీ పెద్దవాడు అడిగారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలించి ఇమీడియట్ గా పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని ఏం చేయాలో తప్పకుండా చేస్తాం.